వీళ్ళ పేరు పూడిబాము స్వామి. పూడిబాము. ఎవరి పేరు? సువర్ణం పేరు నువ్వు పెట్టుకున్నావు. నువ్వు పేరు అనద్దమ్మా. పూడిబాము నా మనమరాలు. నీ మనవరాలు కాఫీ ఎట్లా ఇస్తుంది రాజు? నా కొడుక్కి పండుకుంటే కాఫీ ఎట్లా ఇచ్చేది? ఇగో ఇంకేమైనా పండుకుంటాము కాఫీ తాగుతుంది. ఈ కూతురు సువర్ణం కూతురు మనవరాలు, నీ పెద్ద మనవరాలు అట్లా అంటుంది. చూసారా, ఇదైతే నిజంగానే సువర్ణం పాపము డాడీ డాడీ అని పిలుస్తుంది అనమాట. అందుకనే ఎట్లిస్తుంది ఏం కథ అని ఆమె ఎక్కిరిస్తా ఉంటుంది డైలీ. అది మీ ముందుకు తీసుకొచ్చినాం. ఈరమ్మవ నడుపు కూతురు ఏమంటుంది చెప్పు. ఈరమ్మవ రాజన్ ఏమంటాడు? రాజన్ ఏమంటారు? నెలకి కిడ్నెలకి సరిగ్గా మెల్లకి మాట్లాడు. ఎవరు నడుపు కూతురు? పిలిచిరా, ఎట్లా మాట్లాడుతుంది? పిలిచిరా పో. నడుపు కూతురు ఎవరు? రాజన్నకు పిలిచిరా. ఏమంటుంది రోజు వాళ్ళ నాయన? ఆ రూమ్లో పని అంతా అయింది. వాళ్ళందరికీ నీళ్ళు పోసినాను, స్నానం చేసినాను, బట్టలు వేసినాను, అంత అయింది. నువ్వు లేదని అంటుందా? చూడండి ఎంత కామెడీ చేస్తుందో. మనం రలుసుని చిన్న కూతురు అవుతుంది. చిన్న కూతురు అవుతుంది. ఎవరికి? ముగ్గురు మనం రాదు, ఒక కొడుకమ్మ నాకు. అవునా? ఇంకా చిన్న కూతురు ఏమంటుంది? పిలుచురా. ఈ అమ్మ చిన్న మనమరాలమ్మ డ్యాన్స్ చేస్తుంది. ఇట్లా ఎట్లా? బాగుండదు డాడీ, నువ్వు బాగుండాలా. రోజు అట్లా తింటుందా? చూడండి పేరు పేరేం పెట్టావు? చూడండి, ఈరమ్మవి అయితే పెద్ద కూతురికి వచ్చి రాజన్న పెద్ద కూతురికి సువర్ణ, కానీ పేరు ఏం పెట్టింది? పుడిబామని పెట్టింది. అమ్మ ఇప్పుడు రోజు ఆడుకుంటుంది వాళ్ళతో. తర్వాత నడుపు కూతురికి వచ్చి మూగమ్మ అని పెట్టింది. ఆ పాప పేరు అయితే రత్న. తర్వాత ఈ పాప పేరు అయితే నందు, కాకపోతే మెంటల్ అని పెట్టింది. ఎందుకంటే అది ప్రేమగా పిలుస్తుంది కాబట్టి. చూడండి, అవ్వ ఈ వయసులో వీళ్ళని ప్రతిరోజు ఇట్లా ఎక్కిరించి నగిచ్చి పెడతా ఉంటుంది అనమాట.